కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేసీఆర్ అభివృద్ధి పాలనను కోరుకుంటూ సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల కీలక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు గజ్వేల్లో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక అవ్వాతాతలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామని బాండ్లు రాసిచ్చి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. యాసంగి రైతు బంధు పడలేదు, 2 లక్షల రుణమాఫీ సగం మందికి కూడా పూర్తి కాలేదన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం గోసపెడుతుందని హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆర్భాటంగా ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారని, రేవంత్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లయింది, ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా అని హరీష్ రావు ప్రశ్నించారు. కొత్తవి దేవుడెడుగు ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా నెలల తరబడి పెండింగ్ లో పెట్టి పేదల పెళ్లిలకు సహాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని హరీష్ రావు అన్నారు. గతంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఆపేసి రేవంత్ ప్రభుత్వం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. బిల్లులు ఇవ్వాలని అడిగిన పాపానికి సర్పంచులను కాంగ్రెస్ ప్రభుత్వం జైలు పాలు చేసిందన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన తెచ్చి గ్రామాలను ఆగం చేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఖర్చులు భరించలేక పంచాయతీ కార్యదర్శులు లీవులు పెట్టి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం స్ట్రీట్ లైట్స్ నిర్వహణ లేక గ్రామాలు చీకటిమయం అయిపోయాయన్నారు. పారిశుద్ధ్యం పడకేసి విష జ్వరాలు విజృంభిస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. పారిశుద్ధ్య లోపం వల్లే గజేలు ప్రాంతంలో చాలా మంది డెంగ్యూ వంటి విష జ్వరాలతో చనిపోయారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని హరీష్ రావు గుర్తు చేశారు. ఒకప్పుడు కరువు వలసలకు నిజమైన గజ్వేల్ను కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, రోల్ మోడల్గా తీర్చిదిద్దారన్నారు. ఆ అభివృద్ధిని కాపాడుకోవాలన్నా, భవిష్యత్తులో గ్రామాలు బాగుపడాలన్నా అది మళ్లీ కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్నారు. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన వారిని నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని, చిత్తుగా ఓడించాలని హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రోజులు వస్తాయని, అందరి కష్టాలు తీరుతాయని హరీష్ రావు అన్నారు. ఇక కాంగ్రెస్, బీఎస్పీల నుండి వచ్చిన నాయకులకు పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని హరీష్ రావు సూచించారు.